ఆ రోజు ఆదివారం. సాయంత్రం హాస్పిటల్లో కూడా పనుండదు. అప్పుడే నిద్రలేచిన జయరాం మొహం కడుక్కొచ్చి ఇంగ్లీష్ మ్యాగజైన్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. అడుగుల చప్పుడు వినిపించి చదువుతున్న పుస్తకం పైనుంచి కళ్ళెత్తి చూశాడు జయరాం. లహరి నిల్చునుంది. ఆమె చేతిలో పొగలు కక్కుతున్న టీ కప్పుంది. కల్మషమెరుగని లహరి కళ్ళు తెలిసి తెలియని కోరికల ఊహలతో కాంతులు వెదజల్లుతున్నాయి. అందమైన ఆమె మొహంలో మెరిసే కళ్ళు నీలాకాశంలో మెరిసే తారల్లా ఉన్నాయి. బిగుతైన మ్యాక్సీ డ్రెస్ ఆమె శరీరపు ఎత్తుపల్లాలను స్పష్టంగా చూపిస్తోంది. ఆమెను చూస్తున్న కొద్దీ జయరాం నరాల్లో రక్త ప్రసరణ అధికమైంది. నువ్వు తీసుకొచ్చావేం? రాంబాబు ఏమయ్యాడు? అన్నాడు కావాలని గొంతును కఠినంగా మార్చి. అందమైన ఆమె కళ్ళు తడయ్యాయి. కోపాలకు కఠినత్వానికి దూరంగా అపురూపంగా పెరిగింది లహరి. ఆమెలాగే ఆమె మనసు కూడా చాలా సున్నితం. ఏ కొద్దిపాటి కాఠిన్యాన్ని కూడా భరించలేదు. రాంబాబు బజారుకెళ్ళాడు. ఆంటీ అంకుల్ బయటికెళ్లారు. వంట మనిషి నిద్రపోతోంది. మీరు నిద్రలేచారని మీకు టీ కావాలేమో అని నేనే టీ కలిపి తీసుకొచ్చాను అంటూ పాటల్లా ఆ మాటలను అప్పజెప్పి టీ కప్పు అతని ముందున్న టీపై మీద పెట్టి బోన్లో నుంచి బయటపడ్డ లేడీలా లోపలకు పరిగెత్తింది. లహరి ముఖం చూసిన తర్వాత తను అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఆ అమాయకురాల్ని బాధ పెడుతున్నానేమో అనుకున్నాడు. ఆ భావన ఒక్క క్షణమే. మళ్ళీ అంతలోనే ఆమెవరు, తనెవరు, ఆమెను గురించి నేనెందుకంతగా ఆలోచిస్తున్నాను అనుకుంటూ టీ కప్పు అందుకున్నాడు. తన గదిలోకి వెళ్ళి తలగడలో ముఖం దూర్చి ఏడుస్తూ పడుకుంది లహరి. నేనేమన్నానని ఆయనకంత కోపం? ఏదో వంట మనిషి నిద్రపోతోంది, టీ కావాలేమనుకుని టీ కలిపి తీసుకెళ్తే పని మనిషిని చేదరించుకున్నట్లు చేదరించుకున్నారు. అసలు నేను చేసిన తప్పేమిటి? టీ ఇవ్వడమేనా? ఇంకెప్పుడు టీ ఇవ్వను. అనవసరంగా చొరవ తీసుకున్నానేమో. అయినా అందరితో ఎంతో ఆత్మీయతగా చిరునవ్వులు కురిపిస్తూ మాట్లాడే ఆయన నన్ను చూడగానే ఎందుకలా చిరపట్లాడతారు? వాళ్ళింట్లో ఉంటున్నానని తేలిక భావమా? లేకపోతే ఎవరూ లేని అనాథనేనా? నా విషయం తెలీదేమో. సింగపూర్‌లో నాకున్న ఆస్తిలో నాలుగో వంతు కూడా ఉండదు ఈయనకు. ఆంటీని, అంకుల్‌ని సింగపూర్ తీసుకెళ్ళి అక్కడున్న మేడ, ఇతర ఆస్తులు అమ్మేసి డబ్బుగా మార్చుకుని బ్యాంకులో ఉన్న డబ్బు కూడా తీసుకుని రావాలి. మమ్మీ, డాడీ ఎలాగూ నాకు లేకుండా పోయారు. డాడీ నా పెళ్లి కోసమని ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? రేపే ఈ విషయం ఆంటీ, అంకుల్‌తో మాట్లాడాలి. తనకన్నా నేను అంతస్తు తక్కువదాన్ని కానన్న విషయం తెలిసిన తర్వాతనైనా నన్ను గౌరవంగా చూస్తారేమో. ఆంటీ, అంకుల్ అంత ప్రేమగా ఉంటారు. ఈయన గారెందుకో చిరుబుర్లాడతారు. నవ్వుతున్నప్పుడు ఆయన ముఖం ఎంత అందంగా ఉంటుందో, కోపంలో అంత భయం కలిగించేలా గంభీరంగా ఉంటుంది. ఒక్కసారి నవ్వుతూ నాతో ప్రేమగా మాట్లాడితే నాకెంత సంతోషంగా ఉంటుంది. ఎప్పటికైనా అలా జరుగుతుందా? ఇలాంటి ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోయింది లహరి మనసు. కాలం మనిషి జీవితం మీద చాలా ప్రయోగాలు చేస్తుంది. తల్లిదండ్రుల మరణంతో లహరి గుండెల్లో ఏర్పడిన గాయం చాలా వరకు మానిపోయింది. గాయాన్ని చేసే కాలమే ఆ గాయాన్ని కూడా మాన్పుతుంది. హరిప్రసాద్ గారు లహరి తాతగారి జాడ తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయినా ఆయన తన ప్రయత్నం మానలేదు. తల్లి, తండ్రి పోవడం, వాళ్లకు లహరి తప్ప మరెవరూ లేకపోవడం. లహరి ఒకసారి సింగపూర్ వెళ్లి ఆస్తి వ్యవహారాలు చూసుకోవాలి అని పట్టుబట్టడంతో హరిప్రసాద్ గారు, ఇందిరాదేవి ఆమెను తీసుకుని సింగపూర్ వెళ్లారు. వాళ్ళు ముగ్గురూ సింగపూర్ వెళ్లి 10 రోజులైంది. జయరాంకు వాళ్ళమ్మ, నాన్నగారి కంటే లహరి ఎక్కువసార్లు గుర్తుకొస్తోంది. తనను చూడగానే భయంతో రెపరెపలాడే ఆమె చిలిపి కళ్ళు, గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా పట్టి పట్టి మాట్లాడే మాటలు, అందమైన ఆమె రూపం అనుక్షణం అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇంట్లోకి రావాలంటేనే మనస్కరించడం లేదు. లహరి సాన్నిహిత్యాన్ని అతనికి తెలియకుండానే అతని మనసు కోరుకుంటోంది. అక్కడి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని సింగపూర్ నుంచి విశాఖ చేరుకునేసరికి 1 రోజులు పట్టింది. లహరికొచ్చిన డబ్బుతో సమయానికి ఒక సినిమా హాలు అమ్మకానికొస్తే ఆ హాలు కొని లహరి పేర రిజిస్టర్ చేయించారు హరిప్రసాద్ గారు. జయరాం మాత్రం జరుగుతున్న వాటితో తనకేం సంబంధం లేదన్నట్టు నిశ్చలంగా ఉన్నాడు. ఇందిరాదేవి, హరిప్రసాద్ గారు బంధువులమ్మాయి పెళ్లికి గుంటూరు వెళ్లారు. మొదట లహరిని కూడా తమతో తీసుకువెళదామనుకున్నారు. తీరా ప్రయాణం రోజుకు లహరికి జ్వరం వచ్చింది. దూరపు ప్రయాణం చేస్తే అలసటతో జ్వరం ఎక్కువవుతుందేమో అని తప్పని పరిస్థితుల్లో లహరిని వదిలి వెళ్లారు. రెండో రోజుకు లహరికి జ్వరం తగ్గింది. సాయంత్రం 4 గంటలైంది. జయరాం కన్సల్టింగ్ రూంలోకెళ్ళి తన పనిలో మునిగిపోయాడు. లహరి ఇంతకు ముందెప్పుడూ జయరాం గదిలోకి వెళ్ళలేదు. ఆంటీ, అంకుల్ ఇద్దరూ లేకపోవడంతో ఒంటరిగా ఉండలేకపోతోంది. జయరాంతో మాట్లాడాలంటే భయం.
నౌకర్లు ముగ్గురున్నా వాళ్లకు నోరు మెదపాలంటే భయం. ఒకళ్ళతో ఒకళ్ళు పెద్దగా కూడా మాట్లాడుకోరు. జయరాం గది చూడాలన్న కుతూహలంతో అతని గది గుమ్మం వరకు వచ్చింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. మెల్లగా తెరిచి లోపలికొచ్చింది. జయరాం అభిరుచులకు నిదర్శనంగా ఉంది ఆ గది. షోకేసులో ఉన్న బొమ్మలు చాలా అందంగా తీర్చిదిద్దినట్లున్నాయి. సైడు టేబుల్స్ మీద ఫ్లవర్ వాజుల్లో అందంగా పూలగుత్తులు అమర్చున్నాయి. అవి వాసనలేని ప్లాస్టిక్ పూలు కాదు, తెరలు తెరలుగా సుగంధాలు వెదజల్లుతున్న రంగురంగుల గులాబీలు. గది మధ్యలో ఉన్న డబుల్ కాట్ మీద తెల్లటి ఇస్త్రీ దుప్పటి పరుచుంది. దిండు కవర్లు, గుమ్మాలకున్న తెరలు అన్నీ తెలుపే. జయరాం వేసుకునే డ్రెస్సులు కూడా ఎక్కువగా తెలుపే. కిటికీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద టేప్ రికార్డర్, రేడియో ఉంది. బీరువాలకు బిగించున్న బెల్జియం మిర్రర్లో నుంచి గదిలోని వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. గదంతా తిరిగి చూసి సోఫాలో కూర్చుంది. కనురెప్పలు బరువుగా మూతలు పడుతుంటే సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు పడుకుందో. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి గదిలో లైట్ వెలుగుతోంది. జయరాం ఫ్రిడ్జ్లో నుంచి విస్కీ తీసుకుని గ్లాసులోకి పోసుకుని తాగుతున్నాడు. అది చూసిన లహరి కళ్ళు వెడల్పయ్యాయి. మీరు తాగుతారా? అప్రయత్నంగా అంది లహరి. ఓ, నీకు మెలకు వచ్చిందా? నవ్వుతూ అంటూ లహరికెదురుగా కూర్చున్నాడు జయరాం. అతని గదిలో నిద్రపోయినందుకు సిగ్గుపడింది లహరి. విచ్చుకుంటున్న ఆకుచాటు మొగ్గలా కనిపించింది జయరాంకు ఆ క్షణంలో. అవును, ఏంటి నా గదిలోకి దయచేశావు? ఆ మాటకు ఉక్రోషంతో లహరి మొహం చెక్కు తీసిన కందగడ్లా ఎర్రబడింది. ఒంట్లో ఎలా ఉంది? తమాషాగా కనురెప్పలు ఎగరేస్తూ అన్నాడు జయరాం. కళ్ళెత్తి కోపంగా అతని వైపు చూసింది. ఏంటా చూపు? చెముడు కూడా వచ్చిందా? అతని మాటల్లోని వ్యంగ్యానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లహరికి. లేచి విసురుగా రాబోయిందల్లా ఆగు అన్న జయరాం మాటతో పాదాలు నేలకంటుకుపోయినట్టుగా అలాగే నిల్చుండిపోయింది. ఒంట్లో ఎలా ఉందని అడిగితే సమాధానం చెప్పకుండా వెళతావేం? నాకెలా ఉంటే మీకేం? నాకేం కాదు, నువ్వు నా పేషెంట్వు, అడగడం నా బాధ్యత. డాక్టర్గా తన బాధ్యత కోసం అడుగుతున్నారు గాని నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని కాదు అనుకుంది లహరి. ఆ మాట పైకి అనలేకపోయింది. జ్వరం తగ్గిందా? ఈసారి అతని మాటల్లో మృదుత్వం కనిపించింది. సమాధానం చెప్పకపోతే అతనికి కోపం వస్తుందేమనుకుని జ్వరం తగ్గింది అంది. ఉండు చూడ్ని అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు జయరాం. లహరి నరాల్లో విద్యుత్ తరంగాలు ప్రవహించాయి. అతని నుంచొస్తున్న విస్కీ వాసన కూడా ఆ సమయంలో బాగానే ఉంది. ఆ చిరుస్పర్శకే లహరి కళ్ళు అరముడుపులయ్యాయి. జ్వరం లేదు, ఉదయం భోంచేశావా? పరవసత్వంలో మునిగిపోయిన లహరికి ఆ మాట వినిపించలేదు. నెత్తిమీద చేత్తో కొట్టి భోంచేశావా అని అడిగాడు మళ్ళీ. మజ్జిగతో తిన్నావా, కూరతో తిన్నావా? అన్నిటికీ సమాధానం ఉయ్యానా నవ్వుతూ అన్నాడు జయరాం. అతని ముఖంలో నవ్వు చూసిన తర్వాత అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది లహరి. ఈ పూట కూడా మజ్జిగతోనే భోంచేయి అన్నాడు. అలాగే అన్నట్లు తలూపింది లహరి. ఎందుకు నన్ను చూస్తే అలా భయపడతావు? భయమా? నాకా? ఎందుకు? అంది త్రొట్టుపాటుగా. మరెందుకలా తొట్రుపడుతున్నావు? ఇలారా అన్నాడు. లహరి అడుగులో అడుగు వేస్తూ అతని దగ్గరగా వచ్చింది. ఆ సోఫాలో కూర్చో. ఇచ్చిన బొమ్మల అతను చెప్పినట్టు చేసింది. ఇప్పుడు చెప్పు, ఎందుకు నేనంటే నీకంత భయం? గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా ఉక్కిరిబిక్కిరైంది. అంకులంకులంటూ మా నాన్నగారి చుట్టూ తిరుగుతావు. ఆయన ఎదుట మాట్లాడాలంటే నాకే భయంగా ఉంటుంది. అటువంటిది నాతో మాట్లాడాలంటే ఎందుకంత భయపడతావు? లహరి నుంచి మౌనమే అతనికి సమాధానమైంది. నేను ఊహించుకున్నంత అమాయకురాలు మాత్రం కాదు. అమ్మ నాన్నగారిని కొద్ది నెలల టైంలోనే నీ వైపు అంతగా తిప్పుకున్నావు. వాళ్ళిప్పుడు నన్ను వదిలి ఉండగలరేమో కానీ నిన్ను వదిలి ఉండలేని స్థితికొచ్చారు. అంతగా వాళ్ళను ఎలా మార్చావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి విశేషం? ఇక నీ మకాం ఇక్కడేనా? అతని మాటలు పొదనైన కత్తుల్లా ఆమె గుండెను తరుగుతున్నాయి. కోపం, బాధ, తన మీద తనకే జాలి అన్నీ ఒక్కసారిగా విల్లువలా పొంగుతున్నాయి లహరి మనసులో. అతని గదిలోకొచ్చి అటువంటి పరిస్థితి సృష్టించుకున్నందుకు తనను తానే తిట్టుకుంది. చూడు లహరి, నీ వాలకం చూస్తుంటే మా ఇంట్లోంచి మకం ఎత్తేలా కనిపించడం లేదు. మా అమ్మ నాన్నగారికి నేనొక్కడనే కొడుకును కావడం వల్ల చిన్నతనం నుంచి వాళ్ల ప్రేమంతా ఒక్కడనే పొందాను. ఇప్పుడు నువ్వు ఆ ప్రేమలో భాగం పంచుకుంటున్నావు. అది నాకిష్టం లేదు. నెలకు సినిమా హాల్ మీద 3,000 రూపాయల ఆదాయం వస్తుంది కదా, ఆ డబ్బుతో హాయిగా వేరేగా ఉండొచ్చుగా. జయరాం మాటలకు మనసులో మంట పెట్టినట్టుగా ఉంది లహరికి. నీకు కావాలంటే మంచి బిల్డింగ్ చూసి పెడతాను, వెళ్ళు. ఆ శ్రమ మీకేం అక్కర్లేదు. నేనేం గతిలేక ఇక్కడ ఉండడం లేదు. నేనెప్పుడో వెళ్ళిపోతానన్నాను. ఆంటీ అంకుల్ నన్ను వెళ్ళనివ్వకుండా బలవంతంగా ఇక్కడ ఉంచారు. వాళ్ళు రాగానే మీరు ఉండమన్నా ఉండను, వెళ్ళిపోతాను.
వాళ్ళు వచ్చిన తర్వాత నిన్ను ఎలాగో వెళ్ళనివ్వరు. చాలా తెలివైందానివే అన్నాడు జయరాం. పొంగొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో విసురుగా ఆ గదిలోంచి బయటకొచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది లహరి. గంటలు గడిచిపోతున్నాయి. ఇంకా ఏడుపు తగ్గలేదు. వంట మనిషి ఎన్నిసార్లొచ్చి భోజనానికి పిలిచినా నాకు ఆకలిగా లేదని వెళ్ళలేదు. జయరాంకు వడ్డిస్తూ లహరి భోంచేయలేదని, ఏడుస్తూ పడుకుందని చెప్పింది వంట మనిషి. మంగమ్మ, ఇద్దరికీ వడ్డించు. నీ వెళ్ళి లహరిని పిలుచుకొస్తాను అంటూ జయరాం లహరి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడుకుంది లహరి. లహరి అని పిలిచాడు. చివ్వున తలెత్తి చూసింది. చెక్కిళ్ల మీద కన్నీటి చరికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కళ్ళల్లో తెడ అరలేదు. భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదు. అసలే నీరసంగా ఉన్నావు. భోంచేయకుండా ఇలా పడుకుంటే రేపు సెలైన్ బాటిల్స్ ఎక్కించాల్సి వస్తుంది. నీ ఇష్టం. నాకే బాటిల్స్ అక్కర్లేదు. మీ సానుభూతికి నా నమస్కారాలు. వెళ్ళండి అంది ఏడుస్తూ. చూడు లహరి, నువ్విప్పుడు భోజనానికి రాకపోతే నిన్ను చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్ళి నీ చేత అన్నం తినిపిస్తాను. ఏంటసలు నా మీద మీ అధికారం? మీరు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? నాకు ఆకలిగా లేదు, నేను భోంచేయను. అలా అంటే కుదరదు. మా ఇంట్లో పనివాళ్ళు కూడా పొస్తు పడుకోవడానికి వీల్లేదు. అంటే నేను పని మనిషితో సమానమా? అంది లహరి కోపంగా. పనివాళ్లు పొస్తు పడుకున్నా సహించలేని నేను, మా అతిథివైన నువ్వు పొస్తు పడుకోవడం సహిస్తానా? నిన్ను బ్రతిమలేంత ఓపిక లేదు నాకిప్పుడు. ఎక్కువసేపు నన్ను విసిగించకుండా త్వరగా రా. క్రమంగా అతని మాటల్లో కోపం చోటు చేసుకుంది. అతని వాలకం చూస్తుంటే తను వెళ్ళకపోయినా బలవంతంగా ఎత్తుకుపోయి తినిపించేలా ఉన్నాడు. కోపంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. మంగమ్మ, లహరికి కూరలొద్దు, మజ్జిగతో పెట్టు భోజనం అన్నాడు జయరాం. 4 మెతుకులు తిని కంచంలో చేయి కడిగేసుకుని తన గదిలోకొచ్చింది. మనస్సంతా వాయుగుండం పడిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది. లేచి గదిలో నుంచి బాల్కనీలోకొచ్చి కూర్చుంది. నీలాల నింగిలో తారకలు మెరుస్తున్నాయి. ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా ఉనికినే సహించలేనట్టుగా మాట్లాడతారు. నేను భోంచేయలేదని తెలియగానే నా గదిలోకొచ్చి నేను భోంచేసే వరకు గొడవ చేశారు. దీన్ని ఏమనుకోవాలి? జాలనుకోవాలా, సానుభూతి అనుకోవాలా, లేక ప్రేమ అనుకోవాలా? ఆయనకు నిజంగా నా మీద ప్రేముంటే నన్ను చూడగానే ఎందుకు చిరుబుర్లాడతారు? ప్రేమ కాదు. నేను అనాథనన్న జాలి, తనింట్లో ఉంటున్నానన్న సానుభూతి. నాకెందుకో ఎవరైనా నా మీద సానుభూతి చూపించినా, జాలి చూపించినా భరించలేను. ఆయన గారి జాలి నాకు అక్కర్లేదు. నేను వేరుగా ఉంటే ఆయన అద్దెకిల్లు చూసి పెడతారంట. ఆ మాత్రం నేను చూసుకోలేనా? ఆయన గారి చేత నీ మాటలు అనిపించుకుని ఈ ఇంట్లో ఉండే కంటే నన్ను ఆప్యాయంగా చూసుకునే సోముల తాత దగ్గర ఉండడం మంచిది. అవును, సోముల తాత ఇంట్లోనే ఉంటాను. ఒక్క నిమిషం కూడా ఆంటీ అంకుల్ లేకుండా ఇక్కడ ఉండను. ఆవేశంలో టైం కూడా చూసుకోకుండా ఆ బంగ్లా దాటి రోడ్డు మీదకొచ్చింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. లహరి వేగంగా నడుస్తోంది. జయరాం బంగ్లాకు సోముల తాత ఇంటికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొద్ది దూరం నడవగానే కాళ్ళు లాగుతున్నట్టు అనిపించాయి. ఆటో కోసం చూస్తూ నిల్చుంది. చేతికి వాచి లేదు. టైం ఎంతయిందో తెలీదు. ఆటో గాని టాక్సీ గాని అటువైపు వస్తుందేమో అని చాలాసేపు నిల్చుంది. తనకు దగ్గరలో 2 మగాళ్లు నిల్చుని ఏదో గుసగుసలాడుకోవడం వినిపించింది. వాళ్లను నకసిక పర్యంతం చూసిన లహరి భయంతో వణికిపోయింది. ఇద్దరూ ఎత్తుగా బలంగా ఉన్నారు. ట్యూబ్లైట్ కాంతిలో వాళ్ల ముఖాల్లోని రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకడు గారపట్టిన పళ్లతో కారాకిళ్ళి నములుతున్నాడు. ఇంకొకడు చుట్టకాలుస్తూ రైలింజన్లా పొగ వదులుతున్నాడు. వాళ్లు తనను గురించే మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యేసరికి లహరికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. కంగారు అణుచుకోవడానికి, తను నిర్భయంగా ఉన్నానని తెలియజేయడానికి లేని ధైర్యాన్ని కూడదీసుకుని ఫోజు పెట్టి నిటారుగా నిల్చుంది. ఒరే, చూడబోతే కిరాయి గుంట్లా ఉంది. అటు చూడు, సంసార పక్షానికి చెందిందైతే ఈ ఏలప్పుడు ఇంత ధైర్యంగా ఈ రోడ్డు మీద నిల్చుంటుందా? కారాకిళ్ళీ నములుతున్న అతను ఆమెను చూస్తూ అన్నాడు. చిలక బేరం కుదుర్చుకుందేమో ఎదురు చూస్తూ నిల్చుంది. చుట్ట కాలుస్తున్న అతను అన్నాడు. నువ్వొట్టి ఎదవనరెదవి. చిలక బేరం కుదుర్చుకుంటే ఏ రాజామణి లాడ్జుకో చేరుకుంటుంది గాని ఇట్లా నిలబడతాదా? వయసు మీద ఉంది పెట్టపెట్లాడిపోతుంది. ప్యాంటు షర్ట్లో సినిమా యాక్టర్లా ఉంది. గారపళ్ళని కనబడేలా నవ్వుతూ అన్నాడు. వాళ్లకు తను చిక్కితే తందూరి చికెన్ తిన్నట్టు తింటారనిపించింది లహరికి వాళ్ల వాలకం చూస్తుంటే. ఇంకొక్క నిమిషం ఆలస్యం చేయలేదు. సోములు ఇంటికెళ్లే దారి ఈ వేళప్పుడు నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు కిరువైపులా ఎత్తుగా పెరిగిన చెట్లు, పొదల్లా అల్లుకున్న తీగలతో ఆ రౌడీలాంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఆ ప్రదేశం. అటువైపు వెళ్లడం కంటే జయరాం బంగ్లా వైపు పరిగెత్తడం మంచిదనుకుని లహరి వెనక్కు మళ్లీ బంగ్లా వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూసింది.
వాళ్ళు కూడా భారీ శరీరాలను ఊపుకుంటూ ముందుకు దూసుకొస్తున్నారు. ఆమెకు భయంతో ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఇంతలో కారు హెడ్ లైట్స్ కాంతి కనిపించింది. కారుకి ఎదురుగా పరిగెత్తింది. కారు లహరి పక్కగా ఆగడం, జయరాం ఆమెను కారులోకి లాగి కూర్చోబెట్టి ఆ రౌడీలకెదురుగా కారు పోనివ్వడం ఒక్క నిమిషంలో జరిగింది. కారులో లహరి ఎక్కడం, మృత్యుదేవతల కారు తమ మీదకు రావడం గమనించిన రౌడీలు కాలికి బుద్ధి చెప్పారు. రోడ్డు దిగి దట్టంగా ఉన్న చెట్ల వైపు పరిగెత్తారు. జయరాంను చూసిన లహరికి శరీరంలోని రక్తమంతా గెడ్డకట్టుకుపోయినట్టుగా అనిపించింది. ఇంటికెళ్లే వరకు వాళ్ల మధ్య సమయం మౌనంగా గడిచిపోయింది. కారు దిగి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా లోపలకు పరిగెత్తింది లహరి. జయరాం కారు గ్యారేజ్లో పెట్టి పైకొచ్చాడు. ఆ సమయంలో తనేం మాట్లాడినా లహరి మరింత భయపడుతుందని ఆమెనేం మాట్లాడించకుండా సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. అతను భోంచేసిన తర్వాత తన గదిలోకెళ్ళి పడుకున్నాడు. లహరి నిద్రపోయే ముందు పాలు తాగుతుంది. లహరికి పాలు తీసుకుని లహరి గదిలోకెళ్ళింది మంగమ్మ. లహరి కనిపించలేదు. 10 నిమిషాలు కూర్చుంది. భోంచేయడం, ఏడుస్తూ పడుకోవడం ఇప్పుడు కనిపించకపోవడంతో మంగమ్మకు అనుమానం కలిగి జయరాం దగ్గరకొచ్చి లహరి తన గదిలో లేదని చెప్పింది. జయరాం గదులన్నీ వెతికాడు. లహరి కనిపించకపోవడంతో తన మాటకు కోపమొచ్చి సోములింటికెళ్ళిందేమో అని అనుమానం కలిగింది అతనికి. ఆమెకి సోములు తప్ప ఇంకెవరూ తెలీదు. కొంతమంది పరిచయమైనా వాళ్ళిళ్లకు వెళ్లేటంత చనువు ఆమెకు లేదు. జయరాం కారు తీసుకుని సోములింటికి బయలుదేరాడు. అతను ఊహించినట్టే లహరి కనిపించింది. ఆమె పరిగెత్తడం చూసి రౌడీలు తరుముతున్నారని అర్థం చేసుకుని లహరిని కారులోకి లాగి కారుతోనే ఆ రౌడీలను వెంబడించాడు. వాళ్ళు పారిపోయారు. తను వెళ్లడం 2 నిమిషాలు ఆలస్యమైతే లహరి ఆ రౌడీల కిరాతకానికి బలయ్యేది అనుకుంటూ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేని దానిలా నేలచూపులు చూస్తూ కూర్చుంది. నువ్వు బయటికెందుకెళ్ళావు? మీరేగా వెళ్ళమన్నారు. అర్ధరాత్రి పూట ఒంటరిగా బయటికెళ్ళమన్నానా? ఆమె మాట్లాడలేదు. పౌరుషానికేం తక్కువ లేదు అన్నాడు కోపంగా. ఎదుటి మనిషిని బాధపెట్టి సంతోషించే వాళ్ళను శాడిస్టులంటారు. మీరు అటువంటి వాళ్లే. ఒక్క ఉదుటును లేచి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టి పైకెత్తి, ఏమన్నావ్? నేను శాడిస్ట్నా అన్నాడు. మరెందుకు నన్నిలా బాధ పెడతారు? ఒంటరిగా బయటికెళ్లొద్దని అమ్మ నీతో ఎన్నిసార్లు చెప్పింది? స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి పూట బయటికెళ్లగలిగిన రోజే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు అన్నాడు గాంధీజీ. అటువంటి రోజు మనకు కనుచూపు మేరలో కనిపించదు. అమ్మ నాన్నగారు వచ్చిన తర్వాత నీ నిర్ణయాన్ని అమలు పెడదువుగాని, అంతవరకు గేటు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు శాసిస్తున్నట్టుగా అన్నాడు జయరాం. అతని మాటలెప్పుడు అధికారపూర్వకంగా ఉంటాయి. అతని కళ్ళు స్నేహపూర్వకంగా కనిపిస్తాయి. నేను రావడం ఆలస్యమైతే ఏం జరిగేది? వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. చంపేరు, నలిపేస్తారు. ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతులో బాధతో పాటు కసి కూడా ధ్వనించింది. విసురుగా లేచి కోపంగా లోపలకు వెళ్ళిపోయింది లహరి. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అక్కడే కూర్చున్నాడు జయరాం. అతని మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అతనికి ప్రేమన్నా, ప్రేమించుకునేవాళ్లన్నా కోపంతో పాటు ద్వేషం, అసహ్యం కూడా. అందుకు కారణం అతను చిన్నతనంలో ఎదుర్కొన్న ఎన్నో అవమానాలు. అందుకే లహరంటే వ్యక్తిగతంగా అభిమానం ఉన్నా, ఆమె ఆరాధనగా చూసినా, ప్రేమగా మాట్లాడినా అతనికి కోపం వస్తుంది. అతని మనసు చాలా సంవత్సరాల వెనక్కు వెళ్ళింది. అప్పుడు జయరాం వయసు 10 సంవత్సరాల్లోపు ఉంటుంది. అందరూ తమ కుటుంబాన్ని వెలివేసినట్టుగా ఎందుకు చూసేవారో, తమ ఇంటికి బంధువులెవరూ ఎందుకు రారో అతని చిన్న మనసుకు అర్థమయ్యేది కాదు. తన అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే వాళ్ళమ్మగారిని అడగాలి. వాళ్ళ నాన్నగారి దగ్గర చిన్నతనం నుంచి చనువు తక్కువ. వాళ్ళమ్మనడిగితే సమాధానం చెప్పేది కాదు. ఏడుస్తూ తనను దగ్గరకు తీసుకునేది. తనకేం అర్థమయ్యేది కాదు. ఒకరోజు జయరాం, అతనితో పాటు చదువుకుంటున్న గోపి ఇద్దరూ కలిసి దొంగతనంగా మామిడి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకుంటున్నారు. ఇంతలో కాపలా తను కేకలు పెట్టడంతో జయరాం దిగిపోయాడు. గోపి భయంతో వేగంగా దిగబోయి కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. అతని తల పగిలి రక్తం చిమ్మింది. తన స్నేహితుణ్ణి అలా వదిలి పరిగెత్తలేక ఏడుస్తూ అక్కడే నిల్చున్నాడు జయరాం. ఆ కాపలా అతనే గోపినెత్తుకుని వాళ్ళింటి దగ్గర అప్పచెప్పాడు. అతనే ఏదో ఆకునూరి గాయానికి పెట్టి తలకు కట్టుకట్టాడు. గోపి అమ్మగారు జయరాం దగ్గరకొచ్చి నానా మాటలు అంది. ఏళ్లు గడిచిపోయినా ఆమె అన్న మాటలింకా అతని మనసులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఏరా కులం తక్కువ సచ్చినోడా, నీకు మా అబ్బాయితో స్నేహం కావాలా? నీ స్నేహం బట్టి మావాడు చదువు మానేసి చెట్టు గొట్లో పట్టుకుని తిరుగుతున్నాడు. నీకు చదువు అవ్వకపోయినా మీ బాబు ఎవరినో ఒకరిని మోసం చేసైనా నీకు సంపాదించి పెడతాడు. మేం కష్టపడి బ్రతికేవాళ్ళం.
మా అబ్బాయిని నీతో తిప్పావంటే నీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఆ అమ్మ కడుపున పుట్టి నీకు ఇటువంటి బుద్ధులు రాక మంచి బుద్ధులెలా వస్తాయి? అంది ఈసడింపుగా. జయరాం నరాల్లో రక్తం మరిగిపోయింది. మా అమ్మనొక్క మాట అన్నారంటే ఊరుకోను. మీ అందరికంటే మా అమ్మ చాలా మంచిది. మీలాగా మా అమ్మ ఎవరినీ తిట్టదు అన్నాడు రోషంగా జయరాం. నీ అమ్మ సంగతి, నీ బాబు సంగతి ఎవరికి తెలియదనుకుంటున్నావురా? నీ బాబేమో తెన్నింటి వాసాలు లెక్క పెడతాడు. నీ అమ్మేమో పచ్చని కాపురాల్లో నిప్పులు చెరుగుతూ కాపురాలు నాశనం చేస్తుంది. మీ అమ్మ ఎవరిని తిట్టదురా, కాపురాలు చెడగొడుతుంది. అయినా మీ అమ్మకు మాలాంటి వాళ్ళతో మాట్లాడే అర్హత ఉండద్దు. సాగదీస్తూ పెద్దగారుస్తున్న ఆమెతో మాట్లాడడానికి భయమేసి ఏడుస్తూ ఇంటికి కూడా రావాలనిపించక సముద్రపొడ్డుకెళ్ళి కూర్చున్నాడు. అలలహోరు అధికమైంది. నలుమూలల చీకట్లు ముసురుకున్నాయి. ఒంటరిగా కూర్చోవడానికి భయమనిపించింది జయరాంకు. లేచి ఇంటికొచ్చాడు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు బాబు? నేను మీ నాన్నగారు నీకోసం ఎంత బాధపడుతున్నాం? జయరామును ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అంది ఇందిరాదేవి. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నువ్వంటే నాకు కోపం. బాబూ బాధగా పిలిచింది. నువ్వు కాపురాలు కూల్చేదానివి. నువ్వు మంచిదానివి కాదు. అంతే. అప్పుడే గదిలోంచి బయటకొస్తున్న హరిప్రసాద్ గారు ఆ మాట విని బాబు చెంప చెళ్ళుమనిపించారు. చెంపల మీద వీపు మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అమ్మా అని బాబు పెద్దగా అరవడంతో బాబును భర్తకు అందకుండా గుండెలోకి తీసుకుంది. అలా అని నేను అనలేదు, గోపి వాళ్ళమ్మంది అంటూ గోపి పడిపోవడం, తను గోపితో పాటు వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మన్న మాటలు అన్నీ చెప్పాడు. హరిప్రసాద్ గారు స్థాణువులా నిలబడిపోయారు. బాబును కొట్టినందుకు బాధపడ్డారు. ఏమండి, నేను కాపురాలు కూలదోసేదాన్నా? ఎందుకండి వాళ్ళంతా నన్ను ఇలా అనుకుంటారు? వాళ్లకు నేనేం అపకారం చేశాను? అంటూ ఏడుస్తున్న భార్యను గుండెల్లో దాచుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న బాబును కూడా మరిచిపోయారు. ఇందు, మన విషయం తెలియని మూర్ఖులు ఏదో మాట్లాడారని బాధపడుతున్నావా? అంత ధైర్యంగా ఉండేదానివి ఇలా బీరుగా మాట్లాడితే ఇక నేనేం చెప్పను? 10 సంవత్సరాల నుంచి ఈ అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇంకెంతకాలమండి? మనం ఎవరినీ లెక్క చేయనప్పుడు ఎవరేమనుకుంటే మనకేం? అలా అనుకుంటూనే నలుగురు మధ్యకు వెళ్ళలేక ఈ 4 గోడల మధ్యనే ఉంటున్నాను. అయినా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇక ఈ ఊర్లో ఉండలేనండి. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అక్కడ మాత్రం ఇటువంటి మనుషులు ఉండరనుకుంటున్నావా? ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కనిపిస్తారు. వాళ్లకు భయపడి ఎంత దూరం పారిపోతాం? ఏమైనా సరే ఈ ఊళ్ళో మాత్రం వద్దు. ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. ఏడుస్తున్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు హరిప్రసాద్ గారికి. సరే ఇందు, నీ ఇష్టప్రకారమే వెళదాం. బాధపడకు అనునయంగా అన్నారు. అర్ధరాత్రి దాటింది. కీచురాళ్లు రొదపెడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఇందిరాదేవికి నిద్ర పట్టడం లేదు. లేచి బయటకొచ్చి వరండాలో కూర్చుంది. ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా బాబు మాటలే ఆమె మనసులో మారుమోగుతున్నాయి. నేను చెడిపోయిందాన్నా? నేను కాపురాలు కూల్చేదాన్నా? పదే పదే తనను ప్రశ్నించుకుంటోంది. హరిప్రసాద్ గారితో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం అన్నీ సినిమారేళ్లల్లా ఒకదాని తర్వాత ఒకటిగా మనసులో కదిలాయి. ఇందిరాదేవి నాన్నగారికి స్వంత ఫ్యాక్టరీ ఉంది. ఆయన పెద్ద లక్షాధికారి. 4 కొడుకుల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఇందిరాదేవంటే ఆయనకు అపరిమితమైన ప్రేమ. ఇందిరాదేవికి 5 సంవత్సరాల వయసప్పుడు వాళ్ళమ్మగారు చనిపోయింది. భార్య మరణం కృష్ణమూర్తి గారిని బాగా కొంగదీసింది. బంధువులంతా మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంత పోరు పెట్టినా ఈ వయసులో నాకు పెళ్ళేమిటని ఆ మాటే తలపెట్టలేదు. కూతుర్ని చూసుకోవడానికి 2 పని మనుషులు పెట్టారు. అయినా ఆయనకు సంతృప్తి ఉండేది కాదు. ఎన్ని పనులున్నా పగలు రోజుకు 2 గంటలైనా కూతురుతో గడిపేవారు. కృష్ణమూర్తి గారి 4 కొడుకులు పైకొచ్చారు. 2 కొడుకులు ఇంజనీరింగ్ చదివారు. ఫారెన్ వెళ్లే అవకాశం రావడంతో 2 ఫారెన్ వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. 3వ కొడుకు డాక్టర్. అతను స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని నర్సింగ్ హోం నడుపుకుంటున్నాడు. 4వ కొడుకు బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నాడు. అందరికంటే చిన్నది ఇందిరాదేవి. 4 కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి. ఇందిరాదేవి BA డిగ్రీ తీసుకుంది. చదువంతా కాన్వెంట్లోనూ హాస్టల్స్లోనూ ఉంటూ సాగించింది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం కావడం, 4 అన్నయ్యలున్నా వాళ్ల చదువుల రీత్యా ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండడం మూలంగా ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడేది ఇందిరాదేవి. ఒంటరితనం అన్ని శిక్షల కన్నా పెద్ద శిక్ష మనిషికి. అది మనిషిని ఎంత కుంగదీస్తుందో ఆ బాధను అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. మానసికమైన వేదంతో కృష్ణమూర్తి గారి ఆరోగ్యం దెబ్బతింది. ఆయన డాక్టర్ సలహా మీద ఎక్కువ సమయాన్ని ఇంటి దగ్గరే గడుపుతున్నారు. కృష్ణమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు హరిప్రసాద్. కృష్ణమూర్తి గారు ఫ్యాక్టరీకి వెళ్ళకపోవడం మూలంగా చెక్కుల మీద సంతకాల కోసం ఆర్డర్స్ తీసుకోవాలన్నా
అతను ఇంటికొచ్చి కృష్ణమూర్తి గారితో మాట్లాడి వెళ్ళేవాడు. అతను జనరల్ మేనేజర్ అయిన కృష్ణమూర్తి గారికి చెప్పకుండా స్వంత నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. అప్పుడు ఇందిరాదేవి చదువు పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉండేది. హరిప్రసాద్ తరచుగా రావడంతో ఇందిరాదేవి కూడా అతనితో చనువుగా మాట్లాడేది. ఒక్కోసారి అతను వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారు నిద్రపోతుండేవారు. అటువంటి సమయాల్లో ఇందిరాదేవితో మాట్లాడుతూ కూర్చునేవాడు. గడిచిపోతున్న రోజులు ఇరువురి మధ్య చనువును అధికం చేశాయి. హరిప్రసాద్లో అందంతో పాటు గొప్ప ఆకర్షణ కూడా ఉంది. అతడి కళ్ళు, అతని నవ్వు, అతని మాటలు కూడా తమాషాగా ఉంటాయి. అతను మాట్లాడుతుంటే ఎంతసేపైనా వింటూ కూర్చోవాలనిపిస్తోంది. గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. ఒక్కోసారి అతను వెళతానన్నా కావాలని అతనితో మాటలు పెంచుకుని కూర్చునేది ఇందిరాదేవి. హరిప్రసాద్ మాటల్లో గాని చూపుల్లో గాని అసభ్యత అనే భావానికి కూడా చోటుండేది కాదు. అతను ఇందిరాదేవితో ఎప్పుడు మాట్లాడినా ఆమె తన యజమానురాలు అన్న గౌరవభావంతో మాట్లాడేవాడు. ఇందిరాదేవి ఎంత చొరవ తీసుకుని మాట్లాడినా అతను మాత్రం తన హద్దు దాటేవాడు కాదు. ఒకరోజు హరిప్రసాద్ వచ్చేసరికి కృష్ణమూర్తి గారు అర్జెంటు పని మీద ఊరెళ్లారు. ఆప్యాయంగా ఆహ్వానించింది హరిప్రసాద్ను ఇందిరాదేవి. ఆకాశ వీధుల్లోకి చంద్రుడు విహారానికి వచ్చే వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఎంతసేపు అతనితో మాట్లాడినా ఇందిరాదేవికి తనివి తీరడం లేదు. ఇంకా మాట్లాడాలనిపిస్తోంది. అతని కళ్ళలోకి చూస్తూ కూర్చోవాలనిపిస్తోంది. చిన్నతనం నుంచి ఒంటరితనపు కోరల మధ్య చిక్కి నలిగిపోయిన ఇందిరాదేవికి హరిప్రసాద్తో పరిచయం ఎండి బీటలు వారిన హృదయంలో వెన్నెల జల్లు కురిసినట్టుగా ఉంది. ఆ ఒంటరితనమనే రాక్షసిని వదిలి అతడి కౌగిలిలో ఒదిగిపోయి అతని ఎదలో ముఖం దాచుకుంటే ఎంత హాయి. ఆ ఆలోచనలే ఆమెకు చెప్పలేని అనుభూతులు కలిగిస్తున్నాయి. అందుకే శరీరానికి మనసుకు పొంతన కుదరడం లేదు. మనసు ఆమె మాట వినకుండా మొరాయిస్తోంది. ప్రతి క్షణం అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంది. ఇందిరాదేవి గారు నవ్వుతూ పిలిచాడు. ఉలికిపాటుగా తలెత్తి చూసింది. అతని చూపులు తన మీదే నిల్చుండడంతో ఆమె చూపులు సిగ్గుబరువుతో నేలవాలాయి. అది గమనించిన హరిప్రసాద్ తనలో తాను నవ్వుకున్నాడు. నిమిషాలు బరువుగా దొర్లుతున్నాయి. సోఫాలో వెనక్కు వాలి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఒక్క ఉదుటును లేచి చిరుమందహాసం చేస్తూ ఇక వెళతానండి అన్నాడు. అరే, అదేంటి అంత హడావిడిగా లేచారెందుకు? చేతికున్న వాచి వైపు చూస్తూ నేనిక్కడికొచ్చి 3 గంటలయింది అన్నాడు నవ్వుతూ. అన్నయ్యున్న అర్ధరాత్రి దాటితేనే గాని క్లబ్ నుంచి రాడు. వచ్చిన 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడు. మా మేనత్తగారికి ఇల్లరికపు అల్లుడు కదా, వెంటనే పక్క వీధిలో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోతాడు. నాన్నగారు కూడా లేరు. అప్పుడే పనివాళ్లు గురకలు పెట్టేస్తున్నారు. తెల్లవారాలంటే ఇంకా చాలా గంటలు గడవాలి. చిన్నతనం నుంచి ఒంటరితనం నన్ను బాధ పెడుతూనే ఉంది. ఈ రాత్రంతా ఒంటరిగా ఉండాలి. నాకు నిద్రొచ్చే వరకు మీరిక్కడ ఉండకూడదు. మా అంగీకారం కోసం మీరు ఎదురు చూడకూడదు. మీరు యజమానులు. ఆజ్ఞాపించడం మీ వంతైతే ఆజ్ఞను శిరసా వహించడం నా వంతు అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. అతను నవ్వుతున్నప్పుడు కళ్ళు సగం వరకు మూసుకుపోతాయి. అప్పుడు అతని ముఖం చూడముచ్చటగా ఉంటుంది. ఉంటారా ఉండరా? నాకేం అభ్యంతరం లేదు. తెల్లవారే వరకు ఉండమన్నా ఉంటాను అంటూ మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. మరో గంట తర్వాత భోంచేద్దాం రండి అంది ఇందిరాదేవి. నేనా? అవునండి, మీరే. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? ఏం, ఒక పూట మీరు మా ఇంట్లో భోంచేయకూడదా? ఏ స్థానంలో ఉండవలసిన వాళ్ళు ఆ స్థానంలో ఉంటేనే బాగుంటుంది. హరిప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది. మీ ఉద్దేశం ఏమిటి? సూటుగా చెప్పండి. ఇందిరాదేవి గారు, ఇప్పటికే మీతో అవసరానికి మించి చనువు తీసుకుంటున్నానేమో అని భయపడుతున్నాను. ఇంకెప్పుడు నన్ను భోజనానికి, టీకి ఆహ్వానించద్దు ప్లీజ్. నా బాధను అర్థం చేసుకోండి. హరిప్రసాద్ గారు, మీరు నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నారు. అంతస్తుల తారతమ్యాలతో నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. ఒక మంచి స్నేహితుడుగా, ఇతరుల మనసును అర్థం చేసుకోగల మంచి మనిషిగా మిమ్మల్ని ఊహించుకున్నాను. ఆ భావంతోనే మీతో స్నేహం పెంచుకున్నాను. కానీ మీరు నన్ను స్నేహితురాల్లా కాకుండా మీ యజమాని కూతురుగా చూస్తున్నారని నాకిప్పుడు అర్థమైంది. అందమైన ఇందిరాదేవి కళ్ళల్లో ఆ మాటలంటున్నప్పుడు తడి మెరిసింది. గుండెల్లో మంట పెట్టినట్టు అనిపించింది హరిప్రసాద్కు. అయోమయంగా ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. ఐఎమ్ వెరీ సారీ ఇందిరాదేవి గారు. చిన్న విషయానికి మీరింతగా బాధపడతారనుకోలేదు. పొరపాటు నాదే. నన్ను గురించి మీ మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా ప్రవర్తించాను. మీ మనసు బాధపెట్టినందుకు నన్నేం చేయమంటారో చెప్పండి. గుంజీలు తీయమంటారా? ఈ పూట భోజనం మానేయమంటారా? అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. నేను చెప్పిన పని చేస్తారా? మీ మాటకి ఎదురుందా? చెప్పండి, ఏం చేయమంటారో.
చెప్పేస్తున్నాను. చెప్పిన తర్వాత కాదనకూడదు. మాట తప్పే అలవాటు నాకు లేదు. అయితే ఇప్పుడు నాతో కలిసి భోంచేయండి. హమ్మయ్య! ఇంతేనా? ఇంకేం చేయమంటారో అని భయపడ్డాను. రండి భోంచేద్దాం అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది ఇందిరాదేవి. ఆమెను అనుసరించాడు హరిప్రసాద్. అప్పటికే పనివాళ్లు నిద్రపోతున్నారు. ఇందిరాదేవి వడ్డించింది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి బయటకొచ్చేసరికి చాలా టైం గడిచిపోయింది. ఈ సమయంలో నేనిక్కడ ఉండడం మంచిది కాదు. మీ వాళ్ళు ఎవరు చూసినా మన స్నేహాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వెళతాను అన్నాడు హరిప్రసాద్. అతను వెళతానంటే తన శరీరంలోంచి ఊపిరి వేరైపోతున్నంత బాధగా ఉంది ఇందిరాదేవికి. మీతో భోంచేయమన్నారు, భోంచేశాను. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఇక వెళతాను అంటూ ఇందిరాదేవికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయింది. తన ఎదురుగా ఉండడానికి ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతను ఎదురుగా ఉన్నంతసేపు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంటుంది. అతను వెళ్ళగానే నేనున్నానంటూ ప్రత్యక్షమవుతుంది ఒంటరితనం. చెప్పలేని దిగులు ముంచుకొస్తుంది. హరిప్రసాద్లో ఎవరిలోనూ లేని ఒక ప్రత్యేకత ఉంది. ఆడవాళ్లను గౌరవిస్తాడు, ఆరాధనాభావంతో చూస్తాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఒక గొప్ప ప్రేమికుణ్ణి చూడొచ్చు, మంచి స్నేహితుణ్ణి చూడొచ్చు. వెన్నెలలో తడుస్తున్నంత హాయిగా ఉంటుంది అతనితో మాట్లాడుతుంటే. ఇందిరాదేవికి తన మీద హరిప్రసాద్కి ఎటువంటి అభిప్రాయం ఉందో అర్థం కావడం లేదు. ఒక్కోసారి తనకెంతో దగ్గరైనట్టుగా కనిపిస్తాడు. ఆ సంతోషంలో తను మరికాస్త చేరువుగా వెళితే నేను నీకెంతో దూరం అన్నట్టు ప్రవర్తిస్తాడు. హరిప్రసాద్ లాంటి ఉన్నతమైన వ్యక్తిని భర్తగా పొందాలంటే ఆ ఆడదానికి ఎన్ని జన్మల అదృష్టం కలిసి రావాలి. చదువు, సంస్కారం, వ్యక్తిత్వం, హుందాతనం, మగసిరి ఉట్టిపడే అతని రూపం అన్ని అర్హతలో ఉన్న అటువంటి మగాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అతన్ని గురించే ఆలోచనలు, ఊహల నిండా అతనే. ఇందిరాదేవి అతని మీద ప్రేమతో తన ఉనికినే తను మరిచిపోయింది.